ఇప్పుడు నేను కొబ్బరి పల్లి కాంబినేషన్లో చట్నీ చేస్తున్నాను అనమాట. ఇడ్లీకి మంచి కాంబినేషన్ ఏంటంటే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ విత్ సాంబార్. పల్లీలు వేయించాక అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పచ్చిమిరపకాయలు ముక్కలు వేసుకోవాలి, లేదంటే ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి, లేదంటే పేలుతాయి. ఇలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో అంటే ఈ ఫ్లేవరే మనకు చట్నీకి వస్తుంది కాబట్టి మనం ఈ మిరపకాయలు వేయించడం అనేది మంచిగా చేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ వస్తుంది. ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని గ్రైండ్ చేసి సగం చెక్క ముక్కలు చేసుకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి, వేయించి పొట్టు తీసుకున్న గుప్పెడన్ని పల్లీలు, నూనెలో ఇలా వేయించుకున్న ఒక 6 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి దీన్ని మెత్తగా చట్నీలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం చింతపండు రేకలు, ఒక 2 చింతపండు రేకలు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. దీన్ని కొన్నిగా వాటర్ పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను తాలింపు కోసం, చట్నీ తాలింపు కోసం. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, గుండుపప్పు, కొంచెం శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలతో తాలింపు ఇచ్చేస్తాను. దీంట్లో పసుపు ఆప్షనల్, నేనైతే వేయట్లేదు, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపునంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి షిఫ్ట్ చేయాలి. ఇలాగనమాట. ఇప్పుడు మనం ఈ సాంబార్ కనుక ఉంటే దీన్ని ఇలాగే సాలిడ్గా చేసుకోవచ్చు. సాంబార్ కనుక లేకపోతే దీన్ని మనం డైల్యూట్ కూడా చేసుకోవచ్చు మన ఇష్ట ప్రకారం. వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయటం అంతే. ఇది కొబ్బరిపల్లి చట్నీ రెసిపీ. ఇడ్లీ, దోశ, వడ, పునుగులు వేటికైనా ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.